జీవితకాలం పేదవాళ్ళ కోసం పోరాటం చేసిన వ్యక్తి, పేదల కోసం దళిత వర్గాల కోసం పోరాటం చేసి చాలా విజయాలు సాధించాడు. దీర్ఘకాలికంగా పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేశాడు. అసంటి వ్యక్తి చనిపోవడం తెలంగాణ ప్రజలకు చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రజలకు తీరని లోటు. ఈ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసేది, ఆయనను ఎప్పటికీ గుర్తుండేగా, వెంకటస్వామి పేరును గుర్తుండేగా రూపంగా, ఎందుకంటే ఆయనను చాలామంది పేదల తరఫున గుడిసెలు వేయించాడు కాబట్టి గుడిసెల వెంకటస్వామి గారు కూడా అంటారు. ఎక్కడ గుడిసె వేయించినా అంటే ఆడ వెంకటస్వామి గారి హస్తం ఉంటుంది. అందుకనే పేదల మనిషిది, పేదల పక్షపాతి. ఆయనను గుర్తించే రూపంగా ప్రభుత్వం ఆయన పేరు మీద ఏదైనా చేయాలి. ఒక మ్యూజియం లాంటిదన్నా, లేకపోతే వెంకటస్వామి గారిని శాశ్వతంగా పేద ప్రజలు గుర్తుండే రూపంగా ఒకటి గుర్తించాలని ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా వెంకటస్వామి గారి పాత్ర తెలంగాణ రావటంలో మెయిన్ పాత్ర వహించాడు. తెలంగాణ కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. కేంద్రంలో ఎన్నో పదవులు ఆశ పెట్టినా, కేంద్రంలో ఎన్ని ఒత్తిడి చేసినా తెలంగాణ కావాలని అవసరమైతే సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని కూడా టైం వచ్చినప్పుడు వ్యతిరేకించాడు. కాంగ్రెస్ పార్టీని బెదిరించాడు, తెలంగాణ ఇవ్వకపోతే నేను మీకు వ్యతిరేకంగా చేస్తాను. భయపడి వెంకటస్వామి గారి భయపడి తెలంగాణ ఇచ్చాది. తెలంగాణ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. అసుంటి వ్యక్తి చనిపోవడం ఇలా తెలంగాణ ప్రజలకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ సంతాపం వ్యక్తం చేస్తున్నది.